అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం సింహరాశి వారికి సంబంధించిన 2026 జనవరి 23 శుక్రవారం, 24 శనివారం, 25 ఆదివారం ఈ 3 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే కీలక మార్పులు, దైవ సంకేతాలు, రాశిఫలాల గురించి. సింహరాశివారికి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఎంతో సహనం చూపించారు, ఎన్నో కష్టాలు భరించారు, ఎవరికీ చెప్పుకోకుండా కన్నీళ్లు మింగారు. దేవుడివన్నీ చూస్తున్నాడు. ఇప్పుడే మీకు సమాధానమివ్వబోతున్నాడు. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక మలుపు. కొంతమందికి బాధల నుంచి ఉపశమనం, కొంతమందికి కొత్త ఆశ, మరికొంతమందికి దైవం పంపే సంకేతాల ఆరంభం. దయచేసి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మీకోసం, మీ భవిష్యత్తు కోసం చెప్పే విషయాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడే గోవిందా ఆస్ట్రోసేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా ఇది ఒక ఆశగా మారవచ్చు. కమెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని రాయండి. మీ పేరు శివుడి దృష్టిలోకి వెళ్లేలా ఇది ఒక చిన్న ప్రార్థన. మీకోసం, మీ జీవిత మార్పు కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. దేవుడు మీతో ఉన్నాడు. ఇప్పుడు మొదలు పెడదాం సింహరాశి రాశిఫలాలు. సింహరాశివారు సహజంగా అగ్నితత్వానికి చెందినవారు. వీరి జీవితంలో గౌరవం, ఆత్మాభిమానం, స్వాభిమానమే ప్రధాన పాత్ర పోషిస్తాయి. చిన్న వయసు నుంచే నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. ఎవరైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే స్వభావం కాదు. ఎదుటివారి బాధ తమదిగా అనుభవిస్తారు. అందుకే చాలాసార్లు అవసరానికి మించి బాధ్యతలు భుజాన వేసుకుంటారు. మంచి లక్షణాల విషయానికి వస్తే సింహరాశివారు చాలా నిజాయితీగా ఉంటారు. మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటారు. ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు. ద్వేషిస్తే మాత్రం బయటకి చూపించరు. మౌనంగా దూరమవుతారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. పేరు ప్రతిష్టలు, గౌరవం వీరికి చాలా ముఖ్యం. కానీ ఇదే స్వభావం కొన్నిసార్లు చెడు ఫలితాలను కూడా ఇస్తుంది. ఎక్కువగా తమ బాధని ఎవరికీ చెప్పుకోరు. లోపలే దాచుకుని మౌనంగా కాలం గడుపుతారు. అవమానం ఎదురైతే అది బయటకి చెప్పకపోయినా లోపల మాత్రం చాలా గాయపడతారు. తమను తక్కువగా మాట్లాడితే జీవితాంతం మర్చిపోలేరు. అహంకారం కాదు కాని స్వాభిమానమే కొన్నిసార్లు సమస్యగా మారుతుంది. ఈ కాలంలో సింహరాశివారికి తమ స్వభావమే ఒక పరీక్షగా మారుతోంది. మంచితనం వల్లే కొంతమంది మోసం చేస్తున్నారు. నమ్మకం పెట్టిన వాళ్లే బాధపెడుతున్నారు. అయినా సింహరాశివారు మారరు. అదే వారి గొప్పతనం, అదే వారి బాధ. గత కొన్ని నెలలుగా సింహరాశివారి జీవితంలో సహనం పరీక్షకు గురవుతోంది. ఎంత సహనం చూపించినా ఫలితం కనిపించని పరిస్థితి. కుటుంబం కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, సమాజం కోసం చాలా త్యాగాలు చేశారు. కానీ ప్రతిఫలం మాత్రం ఆలస్యమవుతోంది. ఈ కష్టాలు ఒక్కరోజులో వచ్చినవి కాదు. నెమ్మదిగా పేరుకుపోయిన బాధలు. చిన్న చిన్న సమస్యలు కలిసి పెద్ద భారమయ్యాయి. ఆర్థికంగా ఒత్తిడి, మానసికంగా అలసట, శారీరకంగా బలహీనత అన్నీ ఒకేసారి ఎదురవుతున్నాయి. అయినా సింహరాశివారు బయటకి నవ్వుతూనే ఉంటారు. ఎవరికీ తమ బాధ కనిపించనివ్వరు. ఈ సహనానికి కారణం ఒక్కటే. ఒకరోజు అన్నీ మారుతాయనే నమ్మకం, దేవుడు చూస్తున్నాడనే విశ్వాసం. కాని మనిషి మనసు కదా, ఎప్పటికప్పుడు బలహీనమవుతుంది. ఇన్ని కష్టాలు ఎందుకు అనే ప్రశ్న మళ్లీ మళ్లీ మనసులోకి వస్తుంది. జ్యోతిష్యపరంగా చూస్తే ఇది సింహరాశివారికి శని, కర్మఫలాల ప్రభావం. కష్టాల ద్వారా శుద్ధి చేయబడుతున్నారు. బంగారాన్ని అగ్నిలో వేసినట్టే మీ జీవితాన్ని పరీక్షల అగ్నిలో వేసి శుద్ధి చేస్తున్నారు. ఈ కాలంలో సహనం కోల్పోతే మాత్రం ఫలితం ఆలస్యమవుతుంది. సింహరాశివారి జీవితంలో ఈ 3 రోజులు భావోద్వేగాల పరంగా చాలా కీలకం. ఒక క్షణం ధైర్యంగా ఉంటారు, మరొక క్షణం మనసు పూర్తిగా కుంగిపోతుంది. పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. పాత అవమానాలు, పాత నష్టాలు ఒక్కసారిగా మనసులో తిరుగుతాయి. ఈ ఆటుపోట్లు మీ బలహీనత కాదు, ఇది ఒక మార్పుకు ముందు వచ్చే సంకేతం. సముద్రంలో అలలు ఎక్కువగా ఉన్నప్పుడే తుఫాను తర్వాత ప్రశాంతత వస్తుంది. అలాగే మీ జీవితంలో కూడా ఈ అలజడి తర్వాత నిశ్శబ్దం వస్తుంది. ఈ సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు వద్దు. భావోద్వేగాలకు లోనై మాటలు మాట్లాడితే సంబంధాలు దెబ్బతింటాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో, సహోద్యోగులతో జాగ్రత్త అవసరం. జీవితంలో ఆటుపోట్లు రావడమంటే దేవుడు మీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాడని అర్థం. ఒకే దారిలో నడుస్తున్న జీవితాన్ని కొత్త దారిలోకి మళ్లించడానికి ఈ గందరగోళం అవసరం. అందుకే భయపడాల్సిన అవసరం లేదు.
సింహరాశివారు అవమానాన్ని చాలా తీవ్రంగా అనుభవిస్తారు. బయటకి పెద్దగా స్పందించకపోయినా లోపల మాత్రం అది గాయంలాగా మిగులుతుంది. ఇటీవల కాలంలో మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, పనిలో గుర్తింపు లేకపోవడం ద్వారా అవమానం ఎదురైన సందర్భాలు ఉన్నాయి. కుటుంబంలో అయినా, కార్యాలయంలో అయినా, సమాజంలో అయినా మీ విలువను గుర్తించకుండా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఇది మీ తప్పు కాదు, మీ స్థాయిని తట్టుకోలేని వాళ్ల అసూయ మాత్రమే. ఈ అవమానాల వల్ల మీలో ఒక మార్పు వచ్చింది. ఇకపై ఎవరిమీదనైనా అతి నమ్మకం పెట్టకూడదని, అవసరమైనంత దూరం ఉండాలని నేర్చుకున్నారు. ఇది బాధాకరమైన, అవసరమైన పాఠం. జ్యోతిష్యంగా చూస్తే అవమానాల తర్వాతే గౌరవం వస్తుంది. ఈ అనుభవాలు మీ ఆత్మబలాన్ని పెంచుతాయి. భవిష్యత్తులో ఎవరూ మీను తక్కువగా మాట్లాడలేని స్థితికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఈ కాలంలో సింహరాశి వారికి కుటుంబంలో మాటల వల్ల విభేదాలు వచ్చే అవకాశముంది. చిన్న విషయాలు పెద్దవిగా మారుతాయి. ముఖ్యంగా శుక్రవారం, శనివారం రోజుల్లో మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులుంటాయి. కుటుంబ బాధ్యతలు ఎక్కువయ్యాయి. అందరికీ సహాయం చేయాలని అనుకుంటారు, కానీ మీకు సహాయం చేసేవారు తక్కువగా ఉన్నారని అనిపిస్తుంది. ఈ భావన వల్ల లోపల ఒత్తిడి పెరుగుతుంది. సమాజంలో కూడా మీ గురించి అనవసరమైన మాటలు వినిపించవచ్చు, కానీ వాటిని పట్టించుకుంటే మీ శక్తి తగ్గిపోతుంది. ఈ కాలంలో మౌనం మీకు రక్షణ. అవసరం లేని వాదనలు వద్దు. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్లడమే మంచిది. ఈ విభేదాలు శాశ్వతం కాదు. ఇవన్నీ ఒక దశ మాత్రమే. ఈ దశ దాటాక కుటుంబంలోనూ, సమాజంలోనూ మీ మాటకి విలువ పెరుగుతుంది. ఇప్పుడే సహనం చూపితే తర్వాత గౌరవం మీ వెంటే వస్తుంది. సింహరాశి వారి జీవితంలో ఈ కాలం ఆర్థికంగా చాలా భారంగా అనిపిస్తోంది. డబ్బు సంపాదించలేకపోతున్నారని కాదు, సంపాదించిన డబ్బు నిలవడం లేదనే బాధ ఎక్కువగా ఉంది. ఎంత వచ్చినా ఖర్చుల రూపంలో బయటకి వెళ్ళిపోతోంది. అవసరమైన ఖర్చులే అయినా మనసుకు తేలిక రావడం లేదు. కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అప్పు తీసుకోవడం కన్నా ఆ అప్పు తీర్చే బాధే ఎక్కువగా అనిపిస్తోంది. ముఖ్యంగా కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువు, ఆరోగ్య ఖర్చులు ఆర్థిక ఒత్తిడిని పెంచాయి. ఇన్నాళ్లు కష్టపడ్డాను, అయినా ఎందుకీ పరిస్థితి అనే ప్రశ్న మనసులో తిరుగుతోంది. ఈ కష్టకాలానికి ప్రధాన కారణం గ్రహస్థితుల ప్రభావం. శని ప్రభావం వల్ల ఆలస్యం, నిరాశ, ఒత్తిడి కనిపిస్తున్నాయి. కాని ఇది శాశ్వతం కాదు. ఈ దశలో ఆర్థిక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. కొత్త అప్పులు, అనవసర పెట్టుబడులు, భావోద్వేగాల మీద తీసుకునే ఖర్చులు భవిష్యత్తులో భారంగా మారతాయి. ఈ కాలం డబ్బు విషయంలో జాగ్రత్తగా నడుచుకోవాలని దేవుడిస్తున్న సూచన. కష్టకాలం మనసును బలపరుస్తుంది. ఈ దశ పూర్తయిన తర్వాత మీరు డబ్బును చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. అప్పుడే నిజమైన స్థిరత్వం మొదలవుతుంది. ఈ 3 రోజులు సింహరాశివారికి సాధారణ రోజులు కావు. ఇవి దైవ సంకేతాలు మొదలయ్యే రోజులు. ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలకు ఒక అర్థం కనిపించబోయే దశ ఇది. దేవుడు మాటలతో మాట్లాడడు, సంఘటనల ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు ఆ సంఘటనలు మొదలవుతున్నాయి. ఈ సంకేతాలు ఒక్కసారిగా పెద్ద అద్భుతాల్లా ఉండవు. చిన్న చిన్న మార్పుల రూపంలో వస్తాయి. కాని ఆ మార్పులు మనస్సులో లోతైన ప్రభావం చూపిస్తాయి. మీరు గమనిస్తేనే ఆ సంకేతాలు అర్థమవుతాయి. గమనించకపోతే సాధారణంగా అనిపిస్తాయి. ఇప్పటివరకు నా పరిస్థితి ఎప్పుడూ మారదా అనే భావనలో ఉన్నారు. కాని ఇప్పుడు ఆ భావన నెమ్మదిగా తగ్గుతుంది. ఆశ మళ్లీ మొలకెత్తుతుంది. ఇది దేవుడు మీ జీవితంలో జోక్యం చేసుకోవడం ప్రారంభించాడని సూచన. ఈ 3 రోజుల్లో మీలో ఒక విచిత్రమైన మార్పు కనిపిస్తుంది. బయట పరిస్థితులు మారకపోయినా లోపల మనసు మాత్రం కాస్త తేలికగా అనిపిస్తుంది. కారణం లేకుండా భక్తి పెరుగుతుంది. దేవుడి పేరు వినగానే మనసు కదిలిపోతుంది. ఇంతకాలం కోపంగా, నిరాశగా ఉన్న మనసు ఒక్కసారిగా ప్రశాంతతను అనుభవిస్తుంది. ఇది సాధారణం కాదు, ఇది దైవస్పర్శ. మీ జీవితంలో జరిగిన ప్రతి బాధకు ఒక అర్థముందని అర్థమయ్యే దశ ఇది. పూజలు చెయ్యకపోయినా, గుడికి వెళ్ళకపోయినా లోపల భక్తి పెరగడమనేది గొప్ప సంకేతం. ఇది ఆత్మశుద్ధి జరిగిందని సూచిస్తుంది. ఈ దశలో మీరు చేసే ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి. ఇటీవల మీ జీవితంలో ఆనందమనేది పెద్ద విషయంగా అనిపించడం లేదు. కాని ఇప్పుడు చిన్న చిన్న విషయాల్లో ఆనందం కనిపిస్తుంది. ఒక మాట, ఒక సందేశం, ఒక చిన్న సాయం కూడా హృదయాన్ని తాకుతుంది. ఈ చిన్న ఆనందాలే దేవుడిస్తున్న సంకేతాలు. పెద్ద అద్భుతాల ముందు ఇలాంటి చిన్న అనుభవాలు వస్తాయి.
ఇవి మనసును సిద్ధం చేస్తాయి. బాధల మధ్యలో ఈ ఆనందాలు మీకు శక్తినిస్తాయి. కొన్ని సందర్భాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. మీరు ఊహించని విధంగా పరిస్థితులు కాస్త మెరుగుపడతాయి. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది దైవకృప ప్రారంభం. ఈ కాలంలో సింహరాశివారికి అనుకోని సాయం లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు ఆశించని వ్యక్తి నుంచి సాయం రావచ్చు. ఒక మాట, ఒక సలహా, ఒక చేయూత మీకు కొత్త దారిని చూపుతుంది. ఇంతకాలం మీరు ఇతరులకు సాయం చేసినా మీకు సాయం లేనట్టు అనిపించింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. దేవుడు సరైన సమయంలో సరైన వ్యక్తిని మీ జీవితంలోకి పంపిస్తాడు. ఈ సాయం కేవలం ఆర్థికంగా కాకుండా మానసికంగా కూడా ఉంటుంది. మీరు ఒంటరిగా లేరని అర్థమవుతుంది. ఇది మీ జీవితంలో స్థిరత్వానికి తొలి అడుగు. ఈ దశలో వచ్చిన సాయాన్ని నిర్లక్ష్యం చెయ్యకండి. గర్వం అడ్డుగా పెట్టుకోకుండా స్వీకరించండి. ఎందుకంటే ఇది మీ ప్రార్థనలకు వచ్చిన సమాధానం. సింహరాశి వారి జీవితంలో ఇప్పటివరకు ప్రతికూలతలే ఎక్కువగా కనిపించాయి. ఎంత కష్టపడినా ఫలితం రాని పరిస్థితులు, ఎంత నిజాయితీగా ఉన్నా అపార్థాలు, ఎంత సహనం చూపించినా అవమానాలు, ఇవన్నీ ఒకే సమయంలో ఎదురవడం వల్ల మనసు పూర్తిగా అలసిపోయింది. కాని ఇప్పుడు నెమ్మదిగా మార్పు మొదలవుతోంది. ఒక్కసారిగా కాదు, కాని చిన్న చిన్న మార్పులుగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. ఇన్నాళ్లు ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతుంది. మాట్లాడని వ్యక్తులు మళ్లీ మాటలు మొదలుపెడతారు. అపార్థాలు తగ్గుతాయి. ఇది దైవం పంపిన 4వ సంకేతం. ప్రతికూల పరిస్థితులు మారడమంటే మీ జీవితంలో దైవ జోక్యం మొదలైనట్టు. మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే అడ్డంకులు తక్కువగా ఉంటాయి. ముందుగా వచ్చిన అడ్డంకులే ఇప్పుడు తొలగిపోతాయి. ఈ దశలో మీరు ఓర్పుగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. మార్పు జరుగుతోందని గ్రహించి నెమ్మదిగా అడుగులు వేయాలి. ఈ మార్పులు స్థిరంగా ఉండాలంటే మీ మనసు ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. 4వ సంకేతం తర్వాత సింహరాశివారికి 5వ సంకేతం దర్శనమిస్తుంది. ఇది బంగారు కాలం మొదలవుతున్నదని సూచించే సంకేతం. ఈ దశలో మీ జీవితంలో ఆశ మళ్లీ బలపడుతుంది. భవిష్యత్తు గురించి భయం తగ్గుతుంది. ఇంతకాలం మీరు కష్టాల్లో ఉన్నా దేవుడు మీను విడిచిపెట్టలేదనే నమ్మకం బలపడుతుంది. కొన్ని శుభవార్తలు వినిపించవచ్చు. పూర్తిగా మార్పు కాకపోయినా మంచి మొదలు కనిపిస్తుంది. ఇది మానసికంగా మీకు పెద్ద బలమిస్తుంది. బంగారు కాలమనేది ఒక్కసారిగా వచ్చే సంపద కాదు. ఇది స్థిరత్వం, గౌరవం, ప్రశాంతత రూపంలో మొదలవుతుంది. మీరు ఎప్పటినుంచో కోరుకున్న ప్రశాంత జీవితం ఇప్పుడు దగ్గర పడుతోంది. ఈ దశలో మీ ఆలోచనలు సానుకూలంగా మారతాయి. ప్రతికూలంగా ఆలోచిస్తే ఫలితం ఆలస్యమవుతుంది. దేవుడు చూపిస్తున్న దారిని నమ్మి ముందుకు సాగాలి. సింహరాశివారి వ్యక్తిగత జీవితం ఇటీవలి కాలంలో చాలా ఒత్తిడిగా మారింది. ఎవరికీ చెప్పుకోలేని బాధలు, ఒంటరితనం, అర్థంకాని ఖాళీ భావన మనసును వెంటాడాయి. అందరి మధ్య ఉన్న ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఈ భావన నెమ్మదిగా తగ్గుతుంది. మీ జీవితంలో మీ విలువ మీకే అర్థమవుతుంది. మీరు చేసిన త్యాగాలు వృధా కాలేదని తెలుసుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం మళ్లీ పెరుగుతుంది. ఈ దశలో మీరు మీపై మీరు దృష్టి పెట్టడం మొదలుపెడతారు. ఆరోగ్యం, మనసు, ఆలోచనలు అన్నింటినీ సరిచేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది చాలా అవసరమైన దశ. వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఈ మార్పులు భవిష్యత్తులో మీ సంబంధాలను కూడా మెరుగుపరుస్తాయి. మీరు గౌరవించుకోవడం నేర్చుకుంటారు. అదే మీ బలంగా మారుతుంది. సింహరాశివారి ప్రేమ జీవితం ఇటీవలి కాలంలో అపార్థాలతో నిండిపోయింది. మాటలు తగ్గిపోయాయి, మౌనం ఎక్కువైంది. ఒకరిపై ఒకరు ప్రేమ ఉన్నా అర్థం చేసుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కాలంలో అహంకారం, స్వాభిమానం ప్రేమకు అడ్డుగా నిలిచాయి. ఎవరు ముందుగా మాట్లాడాలో తెలియక దూరం పెరిగింది. ఈ దూరం మనసుకు బాధ కలిగించింది. ఇప్పుడు ఈ పరిస్థితి మారే అవకాశముంది. కాని దానికి మీ ప్రయత్నం కూడా అవసరం. నిజాయితీగా మాట్లాడితే, మనసులో ఉన్నది చెప్పితే సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రేమలో గర్వముంటే సంబంధం నిలవదు. ఈ దశలో ప్రేమలో ఉన్నవారు ఓర్పు చూపితే భవిష్యత్తులో సంబంధం మరింత బలపడుతుంది. పాత గాయాలు మానడానికి ఇది సరైన సమయం. వివాహ జీవితం సింహరాశివారికి ఇటీవలి కాలంలో కాస్త భారంగా మారింది. బాధ్యతలు పెరిగాయి, మాటలు తగ్గాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేని పరిస్థితులు వచ్చాయి. ఇది ప్రేమ లేకపోవడం వల్ల కాదు. ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, బయటి ప్రభావాలు ఈ దూరానికి కారణం. ముఖ్యంగా మాటల లోపం సమస్యను పెంచింది. ఈ దశలో భార్యాభర్తల మధ్య నమ్మకం చాలా ముఖ్యం. చిన్న విషయాలకే గొడవలు పెట్టుకోవద్దు. ఒకరి మాట ఒకరు శ్రద్ధగా వినాలి. మాట్లాడడం ద్వారా చాలా సమస్యలు తీరుతాయి.
ఈ కాలంలో ఓర్పుతో వ్యవహరిస్తే వివాహ జీవితం మళ్లీ స్థిరత్వం పొందుతుంది. దేవుడు ఈ బంధాన్ని కాపాడుతున్నాడు. కొద్దిగా సహనం, కొద్దిగా ప్రేమ చూపిస్తే పరిస్థితులు పూర్తిగా మారతాయి. ఈ 3 రోజుల్లో సింహరాశివారికి గ్రహాల ప్రభావం చాలా లోతుగా పనిచేస్తోంది. ముఖ్యంగా సూర్యుడు, శని, గురు గ్రహాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సూర్యుడు సింహరాశికి అధిపతి కావడంతో మీ ఆత్మబలం తగ్గినట్టు అనిపించినా లోపల మాత్రం అపార శక్తి దాగి ఉంది. ఈ కాలంలో సూర్యప్రభావం వల్ల మీరు మీ నిజస్వరూపాన్ని గుర్తించే పరిస్థితులు ఎదురవుతాయి. శని ప్రభావం వల్ల ఆలస్యం, నిరాశ, ఒత్తిడి కనిపిస్తున్నాయి. శని ఇచ్చే పరీక్షలు కఠినంగా అనిపించినా అవి జీవితానికి అవసరమైన పాఠాలు. ఈ కాలంలో శని మీకు ఓర్పు నేర్పుతున్నాడు. త్వరగా ఫలితం రావడం కన్నా స్థిరమైన ఫలితం రావాలనే దిశగా శని పనిచేస్తున్నాడు. గురుగ్రహం ఈ సమయంలో దైవకృపను అందిస్తుంది. గురుప్రభావం వల్ల మీరు చేసిన ప్రార్థనలు ఫలించే దశకు చేరుకుంటాయి. మంచి సలహాలు, సరైన మార్గనిర్దేశం లభిస్తుంది. ఈ 3 గ్రహాల సమ్మేళనం వల్ల సింహరాశివారికి కష్టాల తర్వాత స్థిరత్వం వచ్చే అవకాశం బలంగా ఉంది. సింహరాశివారికి పిల్లల విద్య విషయంలో కొంత ఆందోళన కనిపిస్తోంది. చదువులో ఆలస్యం, ఏకాగ్రతా లోపం, ఫలితాల గురించి భయం ఉండవచ్చు. కానీ ఇది తాత్కాలిక దశ మాత్రమే. పిల్లలు ప్రయత్నం చేస్తే ఫలితం తప్పకుండా వస్తుంది. ఈ కాలంలో పిల్లలపై అధిక ఒత్తిడి పెట్టకూడదు. ప్రేమతో, ఓర్పుతో మాట్లాడాలి. పిల్లల మనస్సును అర్థం చేసుకుంటే వారు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. గురుగ్రహ ప్రభావం వల్ల విద్యలో మంచి మార్పులు కనిపిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ దశ కీలకం. కష్టపడ్డ మేరకు ఫలితం వస్తుంది. తల్లిదండ్రుల సహనం పిల్లల భవిష్యత్తును మెరుగుపరుస్తుంది. సింహరాశి ఉద్యోగులకు ఇటీవలి కాలంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఎంత పనిచేసినా గుర్తింపు లేకపోవడం బాధ కలిగిస్తోంది. అధికారుల నుంచి ఒత్తిడి, సహోద్యోగుల అసూయ కనిపించవచ్చు. ఈ కాలంలో ఉద్యోగ మార్పు గురించి ఆలోచన రావచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు వద్దు. ప్రస్తుతమున్న చోటే ఓర్పుగా కొనసాగితే భవిష్యత్తులో మెరుగైన అవకాశం వస్తుంది. ఈ దశలో మీ పని మీ బలం. నిజాయితీగా పనిచేస్తే దేవుడు మీకు సరైన ఫలితమిస్తాడు. శని ప్రభావం వల్ల ఆలస్యమున్నా ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఆర్థికంగా ఈ కాలంలో క్రమశిక్షణ చాలా అవసరం. అవసరానికి మించిన ఖర్చులు తగ్గించాలి. అప్పుల విషయంలో జాగ్రత్త అవసరం. అనవసర పెట్టుబడులు భవిష్యత్తులో నష్టాన్ని కలిగిస్తాయి. క్రమంగా డబ్బు వృద్ధి మొదలవుతుంది. చిన్న మొత్తాలైనా నిలువ చేసుకునే అలవాటు మంచిది. ఈ దశలో డబ్బును చూసే విధానం మారుతుంది. ఖర్చులపై నియంత్రణ ఉంటే స్థిరత్వం త్వరగా వస్తుంది. ఆర్థిక సమస్యలు శాశ్వతం కావు. ఈ కాలం ముగిసిన తర్వాత డబ్బు ప్రవాహం మెరుగుపడుతుంది. ఈ 3 రోజుల్లో సింహరాశివారు కొన్ని సులభమైన పరిహారాలు పాటిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉదయం లేవగానే సూర్యునికి నీరు అర్పించాలి. ఇది ఆత్మబలాన్ని పెంచుతుంది. శుక్రవారం పార్వతీదేవిని ప్రార్థించడం మంచిది. కుటుంబ శాంతి కోసం ఇది చాలా ఉపకరిస్తుంది. శనివారం పేదవారికి ఆహారం లేదా దానం చేయడం శని ప్రభావాన్ని తగ్గిస్తుంది. రోజూ కొద్దిసేపు మౌనంగా ఉండటం, మనస్సును శాంతపరచడం ఈ కాలంలో చాలా అవసరం. దేవుడు మీను కాపాడుతున్నాడు. మీ బాధలను ఆయన గమనిస్తున్నాడు. ఈ దశ పూర్తయిన తర్వాత మీ జీవితంలో ప్రశాంతత, స్థిరత్వం వస్తాయి. సింహరాశివారి జీవితంలో పి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రవేశం. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక దశలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నాడు, లేదా ఇప్పటికే పోషించాడు. ఈ వ్యక్తి రాక ఒక సంబంధం కోసం మాత్రమే కాదు, ఒక మార్పు కోసం, ఒక పాఠం కోసం, ఒక దిశ మార్చే సంఘటన కోసం. ఈ వ్యక్తి మొదట్లో మీకు చాలా దగ్గరగా అనిపిస్తాడు. మాటలు, ఆలోచనలు, భావాలు చాలా వేగంగా కలుస్తాయి. మీరు మీ మనసులో ఉన్న మాటలు చెప్పకపోయినా అతను లేదా ఆమె అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇదే కారణంగా ఈ వ్యక్తిపై మీరు త్వరగా నమ్మకం పెడతారు. కాని ఈ వ్యక్తి పాత్ర అంత సులభమైనది కాదు. మొదట సాంత్వన, సహాయం, ధైర్యమిచ్చే వ్యక్తిగా కనిపిస్తాడు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు తోడుగా నిలిచినట్టు అనిపిస్తుంది. మీ బాధను విన్నట్టుగా, మీకు మద్దతుగా ఉన్నట్టుగా ఉంటుంది. ఈ దశలో మీరు దేవుడు నాకోసం ఈ వ్యక్తిని పంపించాడు అని కూడా అనుకోవచ్చు. ఈ వ్యక్తి జీవితంలోకి రావడానికి ప్రధాన కారణం మీకొక నిజాన్ని తెలియచేయడం. మీరు ఎక్కువగా ఇతరుల కోసం జీవిస్తున్నారని, మీ విలువను మీరు తక్కువగా అంచనా వేస్తున్నారని ఈ వ్యక్తి మీకు అర్థమయ్యేలా చేస్తాడు. కొన్నిసార్లు మాటల ద్వారా,
కొన్నిసార్లు ప్రవర్తన ద్వారా మీకు ఈ పాఠం చెబుతాడు. ప్రేమపరంగా చూస్తే ఈ వ్యక్తితో భావోద్వేగ బంధం ఏర్పడే అవకాశం ఎక్కువ. ప్రేమ ఉన్నా స్థిరత్వం విషయంలో సందేహాలుండవచ్చు. ఇది పూర్తిగా మీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. మీరు మీ స్వాభిమానాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తే ఈ సంబంధం మిమ్మల్ని బలపరుస్తుంది, లేదంటే బాధను కూడా ఇవ్వవచ్చు. పి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీకు ఒక దైవ పరీక్షలా కూడా ఉండవచ్చు. మీరు ఎంతవరకు సహనం చూపిస్తారు, ఎంతవరకు మీ హద్దులను కాపాడుకుంటారు అనే విషయం ఈ సంబంధం ద్వారా తెలుస్తుంది. మీరు మీ విలువను గుర్తించగలిగితే ఈ వ్యక్తి పాత్ర సానుకూలంగా ముగుస్తుంది. కొందరికి ఈ వ్యక్తి ఉద్యోగ సంబంధంగా, వ్యాపార సంబంధంగా కూడా ఉండవచ్చు. మొదట సహాయం చేసినట్టు కనిపించి తరువాత మీకు స్వతంత్రంగా నిలబడటం నేర్పిస్తాడు. ఇది కూడా ఒక రకమైన మార్గదర్శకత్వమే. చివరగా చెప్పాలంటే పి అక్షరంతో మొదలయ్యే వ్యక్తి మీ జీవితంలో వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అతను లేదా ఆమె మీ జీవితాన్ని నాశనం చేయడానికి రాలేదు. మిమ్మల్ని బలంగా మార్చడానికి, మీలో దాగి ఉన్న శక్తిని బయటకు తీసుకురావడానికి మాత్రమే వచ్చాడు. మీరు ఈ వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవడం కన్నా ఈ సంబంధం ద్వారా మీరు నేర్చుకునే పాఠాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. అప్పుడే ఈ వ్యక్తి మీ జీవితంలో ఎందుకు వచ్చాడో మీకే స్పష్టమవుతుంది. సింహరాశివారికి ఇది ఈరోజు వీడియో. మీరు చివరి వరకు చూసినట్లయితే హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ వీడియోలో చెప్పిన మాటల్లో మీ జీవితం, మీ బాధ, మీ ఆశ కనిపిస్తే అది దేవుడు మీకిచ్చిన ఒక చిన్న సంకేతంగా భావించండి. మీ కష్టం శాశ్వతం కాదు, మీ సంతోషం దగ్గర్లోనే ఉంది. ఈ వీడియో మీ మనస్సును తాకితే దయచేసి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఎవరికైనా ఇది ఒక ధైర్యం, ఒక ఆశగా మారవచ్చు. మీకోసం, మీ భవిష్యత్తు కోసం ఇప్పుడే గోవింద ఆస్ట్రో సేవా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ చిన్న సపోర్ట్ మాకు పెద్ద ప్రోత్సాహం. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మీకు శాంతి, ఆరోగ్యం, సుఖ సంతోషాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మీ సేవలో గోవింద ఆస్ట్రో సేవ.